పగ తీర్చుకోవాలంటే చాలామంది చీకటి కోసం ఎదురు చూస్తారు. ఎవరూ చూడని చోటు కోసం వెతుకుతారు. కానీ ఈ కేసులో మాత్రం అలా జరగలేదు. నడి రోడ్డుపై నలుగురు చూస్తుండగానే ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు. చేతిలో ఉన్న కత్తి ఎదుటి వ్యక్తి ప్రాణం తీసే వరకు ఆగలేదు. అక్కడున్న వాళ్ళంతా షాక్లో ఉండగానే దాడి చేసిన వ్యక్తి ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? టార్గెట్ ముందే ఫిక్స్ అయ్యాడా లేక క్షణికావేశంలో జరిగిన దాడా? సైదాబాద్లో కలకలం రేపిన హత్య వెనుక కారణాలేంటి చూడండి. హైదరాబాద్లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సింగరేణి కాలనీ ఎప్పటిలాగే జనాలతో సందడిగా ఉంది. ఎవరికి వారు తమ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్దగా అరుపులు వినిపించాయి. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే ఓ వ్యక్తిపై వరుసగా దాడులు జరిగాయి. చేతిలో ఉన్న కొబ్బరికాయలు నరికే కత్తితో ఎలాంటి కనికరం లేకుండా దాడి చేసిన దుండగుడు అక్కడున్న వాళ్లందరినీ భయంతో వణికించాడు. మొదట గొడవ అనుకున్న స్థానికులు కొద్దిసేపటికి అది ప్రాణాంతక దాడిగా మారిందని గ్రహించారు. రక్తపు మడుగులో పడిపోయిన వ్యక్తిని చూసి అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. దాడి చేసిన వ్యక్తిని అడ్డుకునేలోపే అతనక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని హామేర్గా పోలీసులు గుర్తించారు. ఈ హత్య యాదృచ్ఛికంగా జరిగినట్టు కనిపించడం లేదు. దాడి చేసిన తీరు నేరుగా హమీర్ను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డం ఈ ఘటన వెనుక ముందస్తు ప్రణాళిక ఉండొచ్చనే అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ టార్గెట్ ఎందుకు, హమీర్ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. హమీర్పై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులకు ఈ హత్యకు సంబంధం ఉందా? పాత కక్షలే కారణమా? లేక ఇటీవల జరిగిన ఏదైనా వివాదం ఈ దాడికి దారితీసిందా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం మృతుడు హమీర్ దాడి చేసిన యువకుడు ఇద్దరు గంజాయి సేవించే యువకుల బృందంలో తిరిగేవారని చెబుతున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడికి ముందు నిందితుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఘటన తర్వాత ఏ దారిలో వెళ్లాడు, ఎవరితోనైనా మాట్లాడాడా అనే ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం దాడి జరిగిన విధానం. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్య చేయడం నిందితుల్లో భయం కంటే లక్ష్యమే ముఖ్యమనే సంకేతాలిస్తోందని మాజీ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఆవేశంలో జరిగిన దాడా లేక ముందే నిర్ణయించుకున్న హత్య అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండడంతో అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. అతను అరెస్ట్ అయితేనే ఈ హత్య వెనుకున్న అసలు కారణం పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మృతుడి కాల్ డేటా, పరిచయాలు, ఇటీవల జరిగిన వివాదాలు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్నింటినీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న వివాదాలుగా మొదలయ్యే గొడవలు చివరకు నడి రోడ్డుపై ప్రాణాలు తీసే స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన కూడా అలాంటి పరిణామమేనా లేక దీని వెనుక ఇంకా పెద్ద కథ దాగి ఉందా అన్నది పోలీసుల దర్యాప్తు తేల్చింది. ప్రస్తుతం ఈ కేసు చుట్టూ ఉన్న ప్రతి ఆధారాన్ని పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత మాత్రమే ఈ సంచలన హత్య వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి.